పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత బిడ్డల యొక్క కాళ్ళు గడుగుతాన్ని చెప్పి మాట తప్పినటువంటి సన్నాసి ఈరోజు ఆ దద్దమ్మ అనుచరులైనటువంటి కొంతమంది సన్నాసులు ఈరోజు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది రైతులను రెచ్చగొట్టి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ను కాళ్ళల్లో కట్టెబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అరే ఇంతకంటే దళిద్రం ఏమన్నా ఉంటుందా? ఇంకెప్పుడు రా మన బతుకులు మారేది? ఆంధ్రప్రదేశ్లో పోలవరం కడితే సుమారుగా 290 గ్రామాలు మునిగిపోయి 7 మండలాలు మునిగిపోయి ఈరోజు వాళ్ళ ప్రాంతానికి వాళ్ళ రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళంతమంది ప్రజలు అంటే 294 గ్రామాల రైతులు వాళ్ళ ఊరితో మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయి ఆ రాష్ట్ర శ్రేయస్సు కోసం వాళ్ళు పోటీ పడుతుంటే ఈరోజు మీరున్నారు దళిద్రులు. లేక మన పాలమూరు బిడ్డకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది. ఎవరికిరా నీళ్ళు ఇవ్వడానికి? మక్తల్ నారాయణపేట కొడంగల్లో ఉన్నటువంటి 1,00,000 ఎకరాల భూములకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు మీ నాయకుడు కేసీఆర్ గారు 600 కోట్లు ఇరా నాయన, ఈ మా బతుకులు మారిపోతాయి, మా మక్తలు నారాయణపేట కొడంగల్లో ఉన్నటువంటి మా బిడ్డల బతుకు